ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ రోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో తీవ్రమైనటువంటి సాగునీటి ఎద్దడి నెలకొన్నది. చేర్యాల, మద్దూరు, అట్లాగే కొమిరవెల్లి మండలాలతో పాటు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపాక మండలంలో కూడా సాగునీటి ఎద్దడి తీవ్రమైంది. ఒకవైపు ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి సక్రమంగా నీటి విడుదల లేకపోవడము, తపాస్పల్లి రిజర్వాయర్లోకి దేవాదుల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల లేకపోవడం ఫలితంగా ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. భూగర్భ జలాలు అడుగడుతున్న నేపథ్యంలో పంట పొలాలకు నీరందక రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుని పంట పొలాలకు వాడుతున్న పరిస్థితి నెలకొన్నది. ఇక సిద్దిపేటలోని పాలమాకుల హైసీ హాస్టల్ను స్థానిక కలెక్టర్ మను చౌదరి సందర్శించారు. అక్కడ పరిస్థితుల్ని ఆయన సమీక్షించారు. ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థుల వసతుల్ని ఆయన తెలుసుకున్నారు. మెను సక్రమంగా అమలవుతుందా లేదా అన్న విషయమే ఆయన పరిశీలించారు. ఇక కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ శివరాత్రి సందర్భంగా రేపు జరిగే పెద్దపట్నం కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి. పెద్దపట్నం అనేది కొమరవెల్లిలో జరిగేటువంటి అత్యంత వైభవంగా జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. శివరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాటు జరుగుతున్నాయి. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దేవాదాయ శాఖ చెప్తూ ఉన్నది. ఇక కొండపాక మండలం మరపడగకు సంబంధించి అమ్మవారికి సంబంధించి చేసినటువంటి పద్య కవులు రాసినటువంటి కవితా సంపుటిని పద్య సంపుటిని ఈరోజు ఆలయ నిర్వాహకులు చెప్పల హర్నా శర్మ అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రంలో రేపటి నుంచి జరిగేటువంటి శివరాత్రి ఉత్సవాల సందర్భంగా జాతర సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దేవాదాయ శాఖ అధికారులు చెప్తున్నారు. 3 రోజుల పాటు ఈ జాతర ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా యథావిధిగా జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నది. అటు ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈరోజు తాజాగా జేఏసీ ఒక నిర్ణయం తీసుకున్నది. రేపు ఎల్లుండి జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని చెప్పి జేఏసీ నిర్ణయించింది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా తామంతా మండలంలోని పట్టభద్రులంతా కూడా ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.